రైట్. పొద్దున ఒక మిత్రుడు మా ఆఫీస్ నెంబర్కి పొద్దున ఒక మిత్రుడు కాల్ చేశాడు. కాల్ చేసి వెంటనే ఈ క్రైస్తవ్యానికి సంబంధించినటువంటి పాస్టర్లను ఇంటర్వ్యూలు చేస్తున్న కొద్దీ రోజుకు లేదన్నా ఒక 30-40 పైగా వస్తున్నాయి. 30-40 కూడా కాదు, 300-400 ఫోన్లు వస్తున్నాయి ఒక రోజుకు. సో రైట్. అయితే దాంట్లో ఒక ఫోన్ పిక్ చేస్తే తను మాట్లాడిన అంశం ఏంటి అని అంటే, ఒక పాస్టర్ ఇంటర్వ్యూ చూసినా, మా ఆఫీస్ అబ్బాయి మాట్లాడాడు. ఇంటర్వ్యూ చూసినా ఆ పాస్టర్ ఈ హిందువు నుంచి క్రిస్టియన్లకు మారిండట కదా, అంటే దేవుని నమ్మిండు కదా, దేవుడు ఉన్నాడు అని నమ్ముతున్నాడు కదా. అట్లాంటప్పుడు ఏం చేయమన్నా వాళ్ళని ఫస్ట్ చంపేసిన తర్వాత మళ్ళీ డైరెక్ట్ క్రైస్తవ్యంలో పుట్టమాను. ఈ హిందువులో పుట్టి కన్వర్ట్ అయ్యి అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ, అందరిని ఇబ్బంది పెడుతూ, అందరినీ కూడా ఇట్లా చెరబడతా ఉన్నారు అని చెప్పేసి తను చెప్పుకొచ్చిండు. సో ఆ ప్రశ్న నేను అడుగుతుంది బ్రదర్ అని చెప్పేసి నేను అన్నా. మీరు దీనికి సమాధానం ఏం చెప్తారు? చాలా సింపుల్. అవగాహన లేక బ్రదర్ అడిగుంటారు కానీ మళ్ళీ చెప్తున్నాను, క్రైస్తవులారా, హైందవులారా, ముస్లిం సహోదరులారా అందరికీ చెప్తున్నాను, అందరూ వినండి. అసలు మనిషి ఒక దేశంలో పుడతాడు, ఈ దేశంలో పుడతాడు, ఒక మతంలో పుట్టాడు. నేను మళ్ళీ అదే చెప్తున్నాను. అసలు మతం అనే ప్రస్తావనే పక్కన పెట్టండి. దేవునికి మతం ఏమిటండి? దేవునికి మతం లేదు. దేవునికి మతం ఏమిటి? నేను ఒకటే చెప్తున్నాను క్రాంతి గారు, యేసు ప్రభువుకు మతం లేదంటారు మీరు, అంతే కదా? లేదండి, యేసు ప్రభుకి మతం లేదు. అసలు దేవుడు అనేవానికి మతం ఉండదు. మతం ఉన్నవాడు దేవుడు కాదు. దట్స్ ఇట్. అంటే మత పిచ్చిలో కొంతమంది ఉన్నారు కదా, అదే వివేకం లేకపోవడం. వివేకం లేకపోవడం దట్స్ ఇట్. అంటే క్రైస్తవ్యంలో కూడా ఉన్నారు అట్లా, అన్ని చోట్ల ఉన్నారండి. నేను అది చెప్తున్నాను. మతోన్మాదం అనే ప్రస్తావనకు వస్తే ఫస్ట్ క్రైస్తవుని రెచ్చగొట్టేది ఎవరో వాళ్ళది మొదటి మతోన్మాదం. వాళ్ళు రెచ్చిపోయి స్పందించడం మతోన్మాదం కాదు, రెచ్చగొట్టడం మతోన్మాదం. అదే ఇప్పుడు రెచ్చగొట్టడం అని అంటే సరే మీరు అంటున్నటువంటి అంశాలు గడిచిన 5-10 సంవత్సరాల క్రితం అసలు మన ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటి వివాదమే లేదండి. గడిచిన 5-10 సంవత్సరాల క్రితం ఈ వివాదమే లేదు. 5 సంవత్సరాల క్రితం దీనికి పునాదులు ఎవరు వేసారంటే ఇంటింటికి తిరిగి కూడా మత ప్రచారం చేసే క్రమంలో మీరు, మనం పుట్టక ముందు నుంచి ఇంటింటికి తిరిగి సువార్త చేస్తున్నారండి. ఎందుకంటే ఒక రక్షకుడు ఉన్నాడు, మన భూమి మీదకి ఆయన వచ్చాడు, మనందరి కొరకు మరణించాడని ప్రకటించడం మన హక్కు. వేదం కూడా అదే ప్రకటించమని చెప్తుంది. వేదం కూడా ఆయన ప్రకటించమని చెప్పింది. ఈ భూమి మీదకి వచ్చిన వాడిని వేదం ప్రకటించమంటుంది. నేను అదే చెప్తున్నాను. కనీస గౌరవ మర్యాదలు లేని ఎదుటివాడిని కనీసం సంస్కారయుక్తంగా పలకరించాలనే స్వభావం లేని వాళ్ళతో చర్చ చేయకూడదు. అందుకే నేను ఎప్పుడు నా చర్చలో పెద్దవాళ్ళు కూర్చుందాం, స్వామీజీలు, పెద్దలు, సంస్కారయుతంగా ఉన్న స్వామీజీలు, పద్ధతి కలిగిన వాళ్ళు ఉన్నారు. ఎదుటివాడు ఏ మతంలో ఉండని మనిషిగా గౌరవించి ప్రేమించి అతని అభిప్రాయం ఏమిటి, అసలు అతను ఏం నమ్ముతున్నాడు తెలుసుకునే వాళ్ళు ఉన్నారు. అలాంటి పరిశోధకులతోనే కూర్చోవాలి. రైట్. మీరు మనిషిని గౌరవిస్తారా, మతాన్ని గౌరవిస్తారా? కిరణ్ పాల్ గారు మనిషినే గౌరవిస్తారు. మతమా మనిషా అని ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు దేనికి సపోర్ట్ చేస్తారు? మనిషే. ఎందుకంటే నా గ్రంథం మనిషినే ప్రేమించమంటుంది. రైట్. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమంటుంది. ఓకే. అంటే క్రైస్తవ్యమా లేకపోతే మనిషా అని అంటే మీరు దేన్ని? మళ్ళీ అదే చెప్తున్నాను నేను. క్రైస్తవ్యమా మనిషి అనే ప్రస్తావన ఈ పోలికే రాంగ్ అయిపోయింది. దేవుడా మనిషి అని అడగండి, మతం జోలికి రాకండి. క్రైస్తవ్యమా మనిషా అని అడుగుతా నేను. దేవుడా మనిషి అని అడగండి. లేకపోతే క్రైస్తవా ఒక క్రిస్టియనా ఒక హిందువా అని అడిగితే మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? అది ఒక నిష్టలో నేను అడుగుతా, వినండి. ఒక నిష్టలో ఉన్నటువంటి దేవిని నిత్యం ప్రార్థించేటటువంటి ఒక హిందూ సోదరిని గౌరవిస్తారా, లేకపోతే హిందూ సోదరుని దగ్గరికి అవుతారా, లేకపోతే క్రైస్తవ ముసుగులో ఉండి కొంచెం ఫ్రాడ్స్ చేస్తున్నటువంటి వ్యక్తికి మీరు దగ్గర అవుతారా? మీకు సిచ్యువేషన్ వచ్చి మిమ్మల్ని మీరు సేవ్ చేయాల్సిన సిచ్యువేషన్. క్రాంతి గారు అసలు క్వశ్చనే రాంగ్. అంటే ఈ క్వశ్చన్కు మీరు ఆన్సర్ చెప్పలేకపోతారు కాబట్టి క్వశ్చనే రాంగ్ అంటారు. వివరణ ఇస్తాను. మీరు ఎస్ఆర్ నో అడిగినప్పుడు రాంగ్ అయిపోతుంది. సరే వివరణ చెప్పండి. వివరణ ఇస్తాను. ఎవరిని చేరదీస్తారో ఎవరికి దగ్గర అవుతారు మీరు? బైబిల్ ఒక మాట ఉంది, తప్పిపోయిన ఒక గొర్రె కోసం 99 గొర్రెల్ని పక్కన పెట్టారని. ఒకవేళ ఆయనకు రక్షణ అవసరమైతే నేను ఆయనకే దగ్గర అవుతాను, హైందవుడికే దగ్గర అవుతాను. రక్షణ అవసరం కాబట్టి అది కూడా బైబిల్ ప్రకారం. ఓకే. నా గ్రంథం అంత న్యాయం బోధించింది. ఓకే. బైబిల్ అంతా కూడా బైబిల్ బుక్ను అంటే బైబిల్ని బొగడా బుక్ అని రాధా మనోహర్ దాస్ మహానుభావుడు. వివేకం లేకపోతే ఇంకేం చేస్తాం? పెద్ద ఆయనకు ఉండాలి అసలు వివేకవంతుడు. ఆయనలో చాలా రోషం, భక్తి ఉండొచ్చు, సరిగ్గా ఆలోచించట్లే. అసలు అంత వయసు పెరిగినాక అలా తొందరపడనే కూడదు. ఆ తొందరపడే వ్యక్తికి అనుభవం ఉన్నట్టే కాదు. బైబిల్ బూతు పుస్తకం కాదంటారు మీరు? కాదు, ఖచ్చితంగా కాదు, ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే ఈ బైబిల్ ద్వారా ఇప్పటి వరకు దొంగలు, వ్యభిచారులు, నరహంతకులు, శాడిస్టులు, మంత్రగాళ్ళు మారారు. మార్చింది మతాన్ని కాదు, బైబిల్ మార్చింది. మార్చింది. స్టువర్ట్పురం సువార్తపురం అయింది.
బైబిల్ మార్చింది. బైబిల్ వల్లనే చాలామంది మారారు. ఇందులో అంత బూతుంది అని అంటున్నారే, మరి ఇంత సంస్కారం నాకెలా వచ్చింది? ఇప్పుడు బైబిల్లో ఉన్నటువంటి బూతులు సంబంధించి నేను కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతా, అవి అందులో ఉన్నాయా లేదా అన్నది మీరు చెప్పండి. రైట్? క్లియర్గా ఒక వ్యక్తి మరి ఎట్లా అంటే పరిభాషలో రాసిండు. సో అవే మిమ్మల్ని అడుగుతా. ఒకరి భార్యని వేరొకరి కౌగిట్లో చేర్చే పరిశుద్ధుడు యేసు అని చెప్పేసి చెప్తూ రెండవ సమూహమా ఏంటంటే సమూయేల్ 2వ సమూయేల్ 12వ అధ్యాయం 8వ వచనం అనుకుంటా, ఐ థింక్. అది ఉందా అలా? చూడండి, దేవుడు ఒక నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు, లేదంటే ఒక శిక్ష వేస్తున్నప్పుడు, లేదా ఒక కఠినమైన చర్యను ప్రస్తావిస్తున్నప్పుడు, ఆయన ఈ సృష్టిని చేసినవాడు, మానవాళ్ళని సృష్టించినవాడు. ఆయన ఏ చర్య చేసినా ఏదో ఒక న్యాయం లేకుండా చేయడు. అందుకే నేను అంటాను, ప్రశ్న కొన్నిసార్లు ఎందుకు వేయాల్సి వస్తుందంటే, దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి కొందరు మనసు ఇష్టపడరు, కఠినం చేసుకుంటారు. అందుకే కొన్నిసార్లు ప్రశ్నే జవాబు అవుతుంటుంది. ఇలాంటి సందర్భాలే నేను పురాణాల్లో చూపిస్తే, ఇలాంటి సందర్భాల్లోనే పురాణాల్లో జరిగినట్లు చూపిస్తే ఏదో ఒక వివరణ ఇస్తారుగా, దాంట్లో ఏదో న్యాయం ఉందని చెప్తారుగా. సో దేవుడు తీసుకునే నిర్ణయం వెనకాల న్యాయం ఏమిటి అని అడగాలి, దాన్ని తప్పు అని బూతు అని మాట్లాడకూడదు. ఈ ఏమిటది లోతు కుమార్తెలు వాళ్ళు చేసింది తప్పు, చిచ్చి చూడండి బైబిల్లో ఒక తండ్రి కూతుర్లతో ఉన్నాడని చూపిస్తున్నారే, ఇదే మాట నేను ప్రస్తావిస్తూ బ్రహ్మ తన సొంత కూతురైన సరస్వతితో చేసింది ఏమిటి అని అడిగితే ఏదో న్యాయం చెప్తారు, నేను ఏదో కారణం చెప్తారు. పాల్ గారు మీరు చేసినటువంటి వీడియో నేను చూసిన, మీరు ఇట్లా పోల్చుతూ అంటే మీరు ఇది మతమే కాదు, ఇది ఒక హిందూ ధర్మం అనేది మతమే కాదు, అది దేవుళ్ళే కాదు అని మీరు నమ్మినప్పుడు వాటితో పోల్చడం ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే దేవుళ్ళని నమ్ముతున్నారు కాబట్టి, వాళ్ళు చేసింది కరెక్ట్ అని నమ్ముతున్నారు కాబట్టి, దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు దీన్ని ఎందుకు అర్థం చేసుకో? రైట్, దీన్ని అర్థం చేసుకోలేదా ఈ విషయం పక్కన పెడితే, మీరు ఆ విషయం ద్వారా అంటే ఒక వదినతో ఒక మర్ది చేసినటువంటి అంశం కావచ్చు, లేకపోతే కూతులతో తండ్రి చేసినటువంటి అంశం కావచ్చు, పిన్నితో ఒక కుమారుడు చేసినటువంటి అంశం కావచ్చు, ఇవన్నీ ఏంటి అని అడిగితే మీరు ఏం చెప్తారు? మీరు చూడండి, భూమి మీద దేవుడు మనుషులందరికీ ఏది న్యాయం, ఏది చెడు, ఏది మంచి, ఏది ధర్మం ఒక విచక్షణ కలిగించే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో జరిగే వాటన్నిటిని కొన్ని చూస్తున్నాడు, కొన్ని ఆయనే ఇన్వాల్వ్ అయ్యి జాగ్రత్త చేస్తున్నాడు జరగకుండా, కొన్ని ఈ భూమి మీద అపవాది కొన్నిటిని చేస్తున్నాడు, అంటే ఆయనకు వ్యతిరేకమైన శక్తి. ఇప్పుడు బైబిల్లో ఉన్నటువంటి అంశాలే కదా ఇవన్నీ కూడా, అంటే బైబిల్ గ్రంథంలో చరిత్ర ఉందండి, జరిగిన ప్రతి దుర్మార్గం గురించి బైబిలే కాదు ప్రతి మత గ్రంథం ఖండించి మాట్లాడుతుంది. బైబిల్ ఏం సపోర్ట్ చేయాలా దానికి? ఇలాంటి చర్య జరిగింది చూడండి, ఇంత నీచంగా జరిగిందని మనల్ని హెచ్చరిస్తుంది. అక్కడతడు మత్తుడై పడిపోతాడండి. అసలు ఇంకో మాట అంటున్నారండి పెద్దవాళ్ళు, క్రైస్తవ వ్యతిరేకంగా వ్యంగ్యంగా మాట్లాడే కొందరు పెద్దవాళ్ళు ఉన్నారు, కొందరు సహోదరులు ఉన్నారు. వాళ్ళు ఎందుకు అంత తొందరపడి తుత్తరగా వెళ్తారో తెలియట్లేదు. లోతు చేశాడు అనే బైబిల్లో లేనేలేదు ఆ ప్రస్తావన. లోతు చేయడం కాదు, లోతుకు ద్రాక్షారసం తాగిస్తే అతడు మత్తుడై పడి ఉండగా తన 2 పిల్లలైన వాళ్ళు, అరే మనతో ఇంకా పిల్లలు కనడానికి ఎవరూ లేరని వాళ్ళు చేసిన పనది. లోతు చేయలా, లోతుకు తెలియలేదని బైబిల్ చెప్పింది. అంటే లోతు బుద్ధిమంతుడు అని మీరు చెప్తున్నారు, అంతేనా? ఖచ్చితంగా లోతు బుద్ధిమంతుడు, ఖచ్చితంగా. ఓకే, రైట్. నేను ఇదే క్వశ్చన్ తిరిగి అడిగితే వాళ్ళని, వాళ్ళు కూడా చెప్పాల్సిన దానికి ఖచ్చితంగా ఇదే చెప్తారు. ఏమని చెప్తారు? నేను ఒక మాట అడుగుతాను, మీరు ఏం అడుగుతారు చెప్పండి, అడగండి. పరశురాముడు తండ్రి మాట విని తల్లి తలను ఛేదించాడు. తండ్రి చెప్పిన మాటకు లోబడ్డం ధర్మం కాబట్టి చేశాడు. మరి తల్లిని మాతృదేవో భవ అని పూజించే మన దేశం కదా, మరి అలా ఎలా తల నరికాడు అంటే ఒక ధర్మమైన కారణం చెప్తారు మీరు, ఒక న్యాయమైన కారణం. నాకు తెలుసు అసలు మీరేం చెప్తారంటే హైందవ సోదరులు అందరూ ఏం చెప్తారో నాకు తెలుసు, కానీ మేమేం చెప్తామో తెలియదు. అక్కడే సమస్య వచ్చి పడింది. మీ కారణాన్ని రెస్పెక్ట్ చేసేంత పెద్ద మనస్సు అంటే మెచ్యూరిటీ లెవెల్ మాకుంది, కానీ మేము చెప్పే కారణాన్ని అంగీకరించలేని స్థానంలో ఉన్నారు. అంటే మీరు చెప్పినటువంటి అంశము, లోతు ఎంత తాగి ఉంటే మతి స్థీమితం లేకుండా ఉంటాడు. ఒకవేళ అటువంటి సిచ్యువేషన్ జరిగి ఉంటే, ఒకవేళ గర్భం దాల్చాలని తన కుమార్తెలు అనుకొని ఉంటే, అదే కదా మత్తుడై పడి ఉన్నాడు. అంటే ఎంత మత్తుడవుతాడు? ఇప్పుడు ఎంత తాగినా కూడా కొంత స్పృహ అయితే ఉంటుంది కదా. మనకు తెలుసండి, తాగిన బాగా మత్తుడై ఉన్న వాళ్ళకి వావి వరుసలు లేకుండా ప్రవర్తించే వాళ్ళని చాలా మందిని చూసాం. అంటే అదే మరి వావి వరుసలు లేకుండా ప్రవర్తించిండు అని లేడండి. అసలు మత్తుడై ఉన్నాడు, స్పృహలో లేడు. బైబిల్ చెప్పిందే మాట్లాడదాం మనం, బైబిల్లో లేని మాట్లాడుకోవడం ఎందుకు? ఇంకొక అంశం ఏంది అని అంటే,
వదినకు కడుపు చేసిన మరిది ఆది కాండం. దానికి నేను వివరణ ఇచ్చేసాను. ఈ రోజే అప్లోడ్ అయింది, ఈరోజు 9వ తారీఖు. తన ఇద్దరు కూతుర్లకు కడుపు చేసిన లోతు, ఇది మీరు చెప్పారు. కోడలి తామరకు కడుపు చేసినటువంటి మామ యూదా. అన్ని చెప్తున్నానండి, అన్నిటికీ నేను ఆల్రెడీ చెప్పేసాను ఆధారం. నేను అదే చెప్తున్నాను, మనుషులు చేసిన దానికి బైబుల్నో దేవుణ్ణో అనొద్దు. బైబుల్ దేవుడు చరిత్ర చెప్పించాడు, ఇలా చెయ్యొద్దని చెప్పాడు. క్లియర్గా ఉంది బైబుల్ ఆజ్ఞల్లో, చేయొద్దని ఉంటుంది. అంటే మళ్ళా ఇంకేంది, ఒకటే తండ్రి ఒక్కడే, అంటే తండ్రికి పుట్టినటువంటి ఒక కుమారుడు ఒక కూతుర్ని పెళ్లి చేసుకోవచ్చా? అంటే ఒకే కుటుంబం. మీరు అనేది కయ్యను గురించా? ఆదామవ్వలకు పుట్టిన సంతానం గురించి మాట్లాడుతున్నారు. మీరే చెప్పండి నాకు జవాబు. మీరు ప్రశ్న వేశారు, మీరే జవాబు చెప్పండి. ఆదామవ్వలు ఇద్దరే ఉన్నారు, వాళ్ళకి పిల్లలు పుట్టారు. ఇప్పుడు వివాహం చేసుకుని సంతానాన్ని కనాలి. ఏంటి ధర్మం ఎలా జరుగుతుంది? ఎలాంటి ధర్మం జరుగుతుంది? మీరు ఎందుకు నమ్ముతారు అట్లా? మరి అంటే ఆదామవ్వలు సరే, అలా కాకుండా ఎలా జరిగిందో చెప్పండి. పోనీ హైందవ సాంప్రదాయం ప్రకారంగాను ఎలా జరిగిందో చెప్పండి. ఎందుకంటే ముస్లిం సమాజం కూడా ఇదే నమ్ముతుంది. హైందవ సమాజానికి అడగండి, మొదటి మనిషి ఎలా పుట్టాడు, మొదటి సంతానం ఎలా కలిగింది? ఒకటేసారి దేవుడు 100 మంది పుట్టించేసాడా? లేదా ఫస్ట్ ఒక తల్లి నుంచి అందరం వచ్చామా? దీనికి జవాబు చెప్పమనండి. సమస్యే ఉండదు, వివాదమే ఉండదు. ఒకవేళ వీటన్నిటికీ క్రాంతి గారు ఒక్కటే చెప్తాను, అర్థం చేసుకోవాలనే మనసు ఉంటే వివాదాలే ఉండదు. అపార్థం చేసుకోవాలంటే తల్లి మాట కూడా మనకు అపార్థం అయిపోతుంది. అపార్థం చేయాలనుకుంటే, అర్థం చేసుకోవాలనే మనసు ఉంటే శత్రువు మాట కూడా మనకు అర్థమైంది. ఓకే, ఇప్పుడు యేసుక్రీస్తు ఏ విధంగా ఏర్పడ్డాడు అని అంటే మీరు ఏం చెప్తారన్నా? అంటే ఎలా పుట్టిండు, ఎట్లా పుట్టిండు? కన్యక గర్భవతి, కుమారుని కన్నాడు. మనం మాట్లాడేసి కన్యక గర్భవతి అంటే ఒక కన్య గర్భం ఎట్లా దాల్స్తానా? నేను మొదట అడిగిన ప్రశ్న. నేను మీకు అదే చెప్పాను, దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. నేను చెప్తాను, ఇటువంటి వాక్యాలను అన్ని కూడా అనుసంధానం చేసుకొని కొంతమంది పాస్టర్లు అరటి పండ్లు తినబెడితే వాళ్ళకు అదంతా కూడా వాళ్ళ సొంత అవివేకం, అది వాళ్ళ సొంత ఆలోచన విధానం. అది అలాగని వాళ్ళని తృణీకరించొద్దు. వాళ్ళ భక్తి వేరు, వాళ్ళు ఏం ప్రార్థన చేయట్లేదో, భక్తిలో ఉండట్లేదో, నీతిగా ఉండట్లేదో అని కాదు. మనుషులలో చూడండి, ఏవో కొన్ని పొరపాట్లు ఉంటాయి. పొరపాటును బట్టి మనిషే పొరపాటు అనొద్దు. నేను ఒక నినాదాన్ని లేవనెత్తాను, ఏమిటంటే మనిషిలో పొరపాటు ఉండొచ్చు, మనిషే పొరపాటు కాదు. అలా చూడాల్సి వస్తే మనం చాలా మందిని పొరపాటు అని చూడాలి. అదే మతం మత్తులో గాంధీజీ గారినే హతమార్చినటువంటి వాళ్ళు మాట్లాడకూడదు వీటన్నిటిని గురించి. నేను వాళ్ళ గురించి చెప్తున్నాను. మహాత్మా గాంధీ అని చెప్పి గౌరవించే ఆయన్ని, ఆ ఉద్యమానికి ఒక ఊపిరి పోసిన ఆయన్ని అనేకుల్ని వెంటబెట్టి, ఆయన ఒకటే కాదు చాలా మంది చేస్తే ఉద్యమం జరిగింది. నేను చెప్తున్నాను, దేశం గౌరవించే మహాత్మా. దీనికి చెప్పండి, నాకు కాల్ చూచేటి ఏమని వస్తున్నాయనంటే, అన్న మీరు క్రైస్తవులతో జాగ్రత్త, క్రైస్తవులతో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు క్రైస్తవ పాస్టర్లు మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న అడుగుతారు, ఆ ప్రశ్నకు దాటి వేస్తూ వాళ్ళు డైవర్షన్ ఇంటర్వ్యూలో అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉంటారు. నాకు మీరు దాన్ని రుజువు అని చెప్పేసి చూపిస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. నేను ఏ ప్రశ్నను దాటేయట్లేదు. ఇప్పటిదాకా అందరూ మొక్క మీద మాట్లాడడం, యూదుల్లాగా ప్రవర్తించేయడం, ఇదే అన్నట్టు కొండబద్దులు కొట్టినట్టు మాట్లాడడం వల్ల అర్థం కాల. రైట్, ఇప్పుడు అందరి పక్షాన నిలుచుండి అర్థమయ్యేటట్టు నేను ఏమంటున్నా, యేసుక్రీస్తు అంటే ఒక తండ్రి లేకుండా ఎట్లా పుడతాడు అని అంటే ఏం చెప్తారు మీరు? నాకు మీరే చెప్పండి, కర్ణుడు ఎలా పుట్టాడు? మళ్ళీ కర్ణుడు మీరు దేవుడే కాదు, కర్ణుడు పురాణం వద్దు, అదంతా అవసరమే లేదని మీరు నమ్ముతారు కదా. ఇప్పుడు ఇది మీ ప్రశ్న కాదు, సమాజం ప్రశ్న మీరు అడుగుతున్నారు. మీ పని ఏమిటంటే సమాజానికి మాకు వారధిగా ఉన్నారు, దట్స్ ఇట్. అవును, అందుకే ఈ వారధి నుండి ఆ ప్రశ్న పంపిస్తున్నాను. అందరూ ఆలోచించాలి కదా, దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయన కన్య గర్భంలో పుట్టాలని నిర్ణయించబడింది. అందుకే మనం సహస్రనామావళిలో కన్యసుతాయ నమః అనే ప్రస్తావన చేశారు. అన్ని దేశ గ్రంథాలు మీరు ఏమంటారు? సరే, మీరు అంటుంది నిజమే అని ఒక నిమిషం అనుకుంటే, మరి ఇదంతా కూడా మీరు నిజమే అని నమ్మి ఇళ్ళని మొక్కగలుగుతారా ఈ హిందూ మతానికి సంబంధించినటువంటి దేవుళ్ళను? నేను మీకు అదే చెప్తున్నాను క్రాంతి గారు, మీరు అన్ని కలిపి మాట్లాడుతున్నారు. అంటే మిమ్మల్ని అలాంటి ప్రశ్నలు మీ ముందుకు వచ్చినాయిలేండి. నేను అదే చెప్తున్నాను, సత్యం ఏదైతే ఉందో ప్రపంచం అంతటా ఉందండి. సత్యం ఏదైతే ఉందో అంతటా ఉంది. ఈ సత్యం చుట్టూ కొన్ని కల్పించబడుతూ ప్రస్తావించబడ్డాయి. నేను సత్యాన్ని నమ్మాలనుకుంటున్నాను, దేవుణ్ణి గుర్తుపట్టే గుర్తుని నమ్మాలనుకుంటున్నాను. మీరు ఇంతసేపు దేవుడు అంటే తిను అని చెప్పేటటువంటి సందర్భంలో ప్రతి అంశంలోనూ ఇతర మతాలైనటువంటి హిందూ మతం గురించి కావచ్చు, ఇంకో మతం గురించి కూడా కావచ్చు ప్రస్తావిస్తూ దాంట్లో ఉన్నటువంటి పురాణాలను ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తా ఉన్నారు. కంపారిజన్ చేస్తున్నాను ఎందుకంటే అందరికి అర్థం కావాలి. అందరికి అర్థం కావాలన్నా మీరు కూడా జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారా? లేదు, మీరు ప్రసాదం తినమన్నారా? నేనేమన్నాను, మీరు యేసుప్రభు బొమ్మ ముందు పెట్టినా, యేసుప్రభు శిలువ ముందు పెట్టినా నేను తినను. ఎందుకంటే నేను నిష్టలో ఉన్నాను. ఒక రూపం ముందు పెట్టినది బలిగా అర్పించింది కాదు. మీ ఇంటికి పిలిచి మీరు ఏది ప్రేమగా పెట్టినా నేను తింటాను. కానీ ఒక రూపం ముందు పెట్టింది కదా, అది యేసుప్రభు బొమ్మ ముందు, యేసుప్రభు శిలువ ముందు పెట్టినా నేను ముట్టను. ఇది మెదక్ చర్చికి వెళ్ళే వాళ్ళకు కూడా, శిలువ ముందు కొబ్బరికాయ కొట్టే వాళ్ళకు కూడా వర్తిస్తుంది. అది రాంగ్ అని అంతే.
సరే, మొత్తానికి మీరు సమాధానం చెప్పలేదు పూర్తిగా నాకు. యేసుక్రీస్తు తండ్రి లేకుండా ఎట్లా పుట్టిండు? నేను అదే చెప్తున్నాను కదండి. బైబిల్ గ్రంథంలో ఏముంది? తండ్రి లేకుండా సాధ్యమా అంటే పుట్టకలు సాధ్యం? మనుషులకు సాధ్యం కాదు, ఆయన దేవుడు కాబట్టి సాధ్యం. దేవుడు కాబట్టి దేవుడికి ఖచ్చితంగా సాధ్యమైంది. సాధ్యమైంది అంటారు, సాధ్యమైంది అంటారు. సరే, మరియమ్మ దేవతనా లేకపోతే యేసుక్రీస్తు దేవుడా? మీరు ఆల్రెడీ ఇవి అడిగారు, మళ్ళీ చెప్తున్నాను. మానవుడిగా ఈ భూమి మీద ఆయన అవతరించాల్సి వచ్చినప్పుడు మానవులలో ఒకరిని ఎంపిక చేసుకోవాలి కదా. మరియని ఎంపిక చేసుకున్నాడు. మరియ దేవత కాదు? కాదు, దేవత కాదు. దేవత అని పూజించేటోళ్ళకి ఏం చెప్తారు మీరు? మరి అదే చెప్తున్నాను. ఇప్పుడు ప్రవక్తగా ఒక ఆయన పిలువబడ్డప్పుడు ఆయన వాక్యాన్ని ప్రవచిస్తాడు. ఆవిడ వాక్యమైనవని కనింది. ప్రవక్తలతో సమానంగా గౌరవించాలనుకుంటే గౌరవించండి, కానీ దేవునితో పక్కన కూర్చునబెట్టి పూజించొద్దు. అది చాలా పెద్ద తప్పు బైబిల్ ప్రకారంగా. ఓకే, అంటే దేవుడికే జన్మనిచ్చింది అని అంటే ఆమె దేవతనే అయి ఉండాలి అని చెప్పేసి పూజించడం తప్పేమో? మనిషి అభిప్రాయం, అది మనిషి అభిప్రాయం. ఇప్పుడు తల్లిని మించిన దైవం ఉన్నదా అనే క్వశ్చన్ ఉంది ఒకటి. నిజానికి తల్లిని చేసింది దేవుడు, మించిన వాడే ఆయన. అసలు తల్లిలో తండ్రిలో అంత మమకారాన్ని పెట్టిందే దేవుడు. తల్లి ప్రేమ తండ్రి ప్రేమ మనం ముందు పెట్టిందే దేవుడు. అది చూస్తే మనకు దేవుడు గుర్తుకు రావాలని మనం మొత్తం కల్పించుకొని అసలైన దాన్ని గుర్తించడం మానేసింది. అంటే ఇప్పుడు మీరు అంటున్నట్టు, మీరు చెప్పినటువంటి అంశంలో సిలువకు పూజ చేయొచ్చా, ప్రేయర్ చేయొచ్చా? నేను అదే చెప్తున్నాను, చేయకూడదు. చేయకూడదు. మరియకు పూజ చేయకూడదు. చేయకూడదు. ప్రేయర్ కూడా చేయకూడదు. చేయకూడదు. ఓకే, క్యాథలిక్లు మంచోళ్ళ, ప్రొటెస్టెంట్స్ మంచోళ్ళ? రాంగ్ క్వశ్చన్. రాంగ్ క్వశ్చన్. రాంగ్ క్వశ్చన్ అంటే ఇదేంటంటే వాళ్ళందరూ మంచి వాళ్ళే. ఇప్పుడు ఏదైనా తెలియక చేస్తారు, చెడ్డ వాళ్ళు అయినందుకు చేయరు. అది నేను అనేది. క్యాథలిక్లు తెలివైన వారా, ప్రొటెస్టెంట్స్ తెలివైన వారా? రాంగ్ క్వశ్చన్. ఎవరు తెలివైన వాళ్ళు? తెలివి అనే ప్రస్తావన పక్కన పెడితే తెలియకపోవడం ఒక వ్యక్తి తెలియకపోవడం తెలివిలేనితనమే కదా. కాదు కాదు, తెలుసుకోలేకపోవడమే. స్కూల్లో పిల్లోడు ఉన్నాడు, వాడు ఎదుగుతుంటాడు, తెలుసుకొని ఎదుగుతారు. కొందరు మెల్లిగా ఎదుగుతుంటారు. అరే నీకు తెలివి లేదంటే కాదు, దానికోసం ప్రయాసపడుతున్నాడు. ఇలాంటి కొన్ని డిప్లొమాటిక్ క్వశ్చన్సే సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయి. మీరు ఇది అడిగినందుకు కృతజ్ఞతలు మీకు. నిజంగా నేను మీకు ఇంకో థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నా కోసం మీరు 8 నెలలు వెయిట్ చేశారు. నిజంగా మీ ఓపికకి నేను నిజంగా హ్యాట్సప్ చేస్తున్నాను. ఎంత ఓపిక, సమాజానికి మేలు జరగాలి. నిజంగా క్రైస్తవ్యంలో ఏం జరుగుతుంది, హైందవులు ఏం జరుగుతుంది, అందరి పట్ల ఏం జరుగుతుందో మధ్యవర్తిగా ఉండాలనుకున్నారు. నిర్మోహమాటంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. 8 నెలలు వెయిట్ చేశారు మీరు. 8 నెలల క్రితం మీరు ఫస్ట్ మీరు నేను అడిగినప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వకుండా ఎందుకు దాటా వేసారు మీరు? అప్పుడు నాకు నిజంగా ఖాళీ లేదు. మీరు నా షెడ్యూల్ చూడొచ్చు. ఇప్పటికి 10 సంవత్సరాల నుంచి టైంకి నిద్రపోలేదు, టైంకి పడుకోలేదు. పుస్తకాలు పరిశీలిస్తాను, అందరి కోసం ప్రార్థిస్తాను. అదే చెప్తున్నాను. నిద్ర కూడా పోకుండా చేసేంత పెద్ద పనులు ఏముంటాయి? చేస్తాను. రాత్రి పగలు పుస్తకాలు ధ్యానం చేస్తుంటాను. మీరు పిక్స్ చూడొచ్చు, మీకు ఇస్తాను. తర్వాత శిష్యులతో సమయం గడుపుతాను, మీటింగ్స్కి వెళ్తుంటాను. హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ జర్నీలో కూడా చాలాసార్లు నిద్ర ఉండదు. కొన్నిసార్లు అందరి కోసం ప్రార్థన చేస్తూ వెళ్తుంటాను. తర్వాత కుటుంబానికి సమయం ఇవ్వాలి. ఇట్లా అంటే యేసుక్రీస్తు కాదు లోకరక్షకుడు, మీరు లోకరక్షకుడు అనాలి, మిమ్మల్ని అనాలి. అర్థం కాల. యేసుక్రీస్తుని కాదు లోకరక్షకుడు అనేది మిమ్మల్ని అనాలంటున్నా. ఇవన్నీ ఎందుకని అంటే ఇవన్నీ మీరు చేస్తున్నారు కదా. ఆయనకే కదా నేను సేవ చేసేది. లోకరక్షకుడైన క్రీస్తుకు సేవ చేస్తున్నాను. అంటే మీరు మీతో ఉన్నటువంటి శిష్యులతో టైం కేటాయిస్తున్నారు, లేకపోతే సమాజం బాగుండాలని ప్రేయర్ చేస్తున్నాను అంటున్నారు. అవును, డైలీ పరిగెడుతూనే ఉన్నాను. ఇప్పుడు మీరు ఒక డేట్ అడిగారు, సరిగ్గా ఆ డేట్ కంటే ఒక్కరోజు ముందు నేను చాలా దూరంగా ఉన్నాను, మీ దగ్గరికి రాలేను, టైంకి కుదరదండి అని చెప్పాను. అలా 8 నెలలు మీరు అడుగుతానే ఉన్నారు. నేను నిజంగానే కుదరకే రాలేదు. ఇప్పుడు చూడండి, విజయవాడలో అన్ని వరదలు ఉన్నాయి, కానీ కుదిరింది. ఎందుకంటే సభలు ఈ వర్షాకాలంలో ఉండవు, వచ్చేసాను. రైట్. ఎంత వసూలు చేస్తారన్న మీరు ఒక సభకు పోతే? నేనేం అలా వసూలు చేయరు. మీరేం వాళ్ళే మీకు ఏమైనా వసూలు చేసి ఇస్తారా? కాదు, అదే చెప్తున్నాను. సభకు పిలిచినప్పుడు నేనేమి డిమాండ్ చేయలేదు ఇప్పటిదాకా. వాళ్ళే ఈ ఆలోచన విధానానికి, ఈ సేవకునికి దేవునికి భయపడి ప్రేమను చూపించి వాళ్ళే ఎక్కువ మొత్తంలో ఇవ్వాలనుకుంటే ఇస్తారు. అది వాళ్ళ అభిప్రాయం. దేవుడికి భయపడడం ముఖ్యమా, లేకపోతే దేవుడు భయపడాలా, లేకపోతే భక్తితో ఉండాలా, లేకపోతే ఏమంటారు ప్రేమతో ఉండాలా? మీరు అడిగిన క్వశ్చన్కి అయితే ఆన్సర్ దొరికిందా? నేను ఎక్కడ డిమాండ్ చేయను, వాళ్ళే ప్రేమతో ఇస్తారు. దాన్ని చెప్తా. మీరు ఫస్ట్ ఇది చెప్పండి నాకు. మీరు అన్న వ్యాఖ్యలో ఇది ఉన్నది, భయపడి అని అన్నారు. ఉంది, దేవుడికి భయపడి అని. అది చెప్తాను. ఇది మీకు దేవుడికి భయపడిస్తురా మీకు? చూడండి, భక్తిలో దేవుని మీద భయం ఉండాలి, దేవుని ప్రేమ ఉండాలి, దేవుడు చెప్పిన దాన్ని చేయడానికి కావాల్సిన శ్రద్ధ ఉండాలి, దేవుని నియమాల పట్ల ఖచ్చితత్వం ఉండాలి. వీటన్నిటిని క్రోడీకరిస్తేనే భక్తి అనే పదములు ఇవన్నీ ఉంటాయి. భయం లేని భక్తి వ్యర్థమైపోతుంది. అందుకే భయము భక్తి ఉండాలి. భయం భక్తితోటి మీకు దేవుడి పైన ఉన్న భయం భక్తితోటి మీకు కానుకలు ఇస్తున్నారు. ఇస్తారు. ఎంత మొత్తంలో ఉంటాయి అవి? ఇస్తారు, దూరాన్ని బట్టి ఇస్తారు. లక్షలనే తీసుకుంటారా? లక్షలేం కాదు, వేలల్లోనే ఉంటుంది. వేలల్లో అంటే లక్షకు లోపల 99,000 అన్నా కూడా
వేలే కదా, అలా ఏం కాదు. ఎంత తీసుకుంటారు? ఒక సభకు వెళ్తే వాళ్ళు దూరాన్ని బట్టి ఇస్తుంటారు. దూరాన్ని బట్టి ఇప్పుడు విజయవాడ నుంచి హైదరాబాద్కి వచ్చారు, ఎంత తీసుకుంటారు? 30,000 అలా వాళ్ళే ఇస్తుంటారు దూరాన్ని బట్టి. మీ సంపాదన అంతా ఇదేనా లేకపోతే ఇతర ఏమన్నా బిజినెస్? లేదు, బిజినెస్ ఏం లేదు. బిజినెస్ ఏం లేదు, ఇదే బిజినెస్. ఓకే, అంటే ఎట్లా అంటే సర్వైవల్ మొత్తం ఇదే, ఇక ఏమండి సర్వైవల్ మొత్తం ఇదేనా అంటారు? అవునండి, ఇదే. రైట్. అంటే నెల వరకు ఎంత సంపాదిస్తారు మీరు? ఇంత అని చెప్పలేము, ఎందుకంటే పర్టికులర్గా లేదు, మాకు వచ్చిందంతా సేవలోనే పెడుతుంటాం. సేవలో పెడతారు. సేవలో మీరు ఆస్తి ఇట్లా అంటే మీ నాకే కాదు, ఏ సేవకుని మీరు అడిగినా పర్టికులర్గా ఇంతే వస్తుందని చెప్పలేరు, ఒక ఫిగర్ ఉండదు. సరే, ఫిగర్ ఉండదు. ఇప్పుడు నేను ఆ అబ్బాయిని చూసినాను, చిన్నగా ఉన్నాడు, మీ కుమారుడు. ఆయనకు సంపాదించి పెట్టాలి అని అంటే మీరు ఏం సంపాదించి పెడతారు? తెలివి ఇచ్చినా, జ్ఞానం ఇచ్చినా, దేవుడు అంటే ఎవరో చూపించి, ఇవన్నీ నేను చెప్పనులేండి, నాకు తెలుసు. అవన్నీ నేను చెప్పను. సంపాదించి పెట్టాలి అంటే న్యాయంగా మీరే చెప్పండి. ఒకవేళ నాకేమన్నాయి, నేను చనిపోతే నా కుటుంబం రోడ్డున పడే అవకాశం ఉంది కదా, ఎందుకంటే ఇప్పటివరకు వాళ్ళ పేరు మీద నేను ఏం పెట్టలేదు కదా. ఇప్పటి వరకు ఏం పెట్టలేదు. స్టిల్ ఈ రోజు వరకు ఏం పెట్టలేదు, మొత్తం సేవలోనే పెట్టాను. అందుకే చెప్తున్నాను, ఒక్క రోజు పిలిచి ఇంత దూరం నుంచి వచ్చారు, ఇంత ఇవ్వాలి, 2 రోజులు 3 రోజులను బట్టి పెరుగుతుంటుంది. రైట్. మీ దగ్గరికి బంగారాలు తీసుకొని లేకపోతే పొలాలకు సంబంధించినటువంటి ఫ్లాట్లకు సంబంధించిన కాగితాలు తీసుకొని కూడా వస్తారు మీకు అర్పించడానికి అని చెప్పేసి విన్నాను. చాలా సార్లు వెనక్కి పంపించారని కూడా విన్నారా? చాలా సార్లు వెనక్కి పంపించాను, వాళ్ళ కుటుంబ పరిస్థితిని బట్టి చాలా సార్లు వెనక్కి పంపించేసాను. కొందరు బాధపడ్డారు కూడా, మేము ఇవ్వడానికి కూడా పనికిరామా అని. లేదు, మీకు కష్టం వచ్చినప్పుడు అదే మీకు ఉపయోగపడుతుంది. మరీ లో ప్లేస్లో అంటే ఏమి లేని చాలా లో స్టేజ్లో ఉన్నారు మీరు, కష్టం వస్తే దాన్ని తాకట్టు పెట్టుకోవాలి. అలాంటి వాళ్ళని చాలా మందిని వెనక్కి పంపించారు. మీరు అంటే అంత మత్తుల వాళ్ళని ఎందుకు అంటే రంజింపజేస్తున్నారు మీరు? దాన్ని మత్తు అంటారా మీరు? అలాగైతే ఈరోజు తిరుపతి దేవస్థానానికి వెళ్ళి బోళ్ళని సమర్పించేస్తున్నారు, కోట్లు మత్తేనా? భక్తి, పని జరగాలి. ఇప్పుడు ఇలాంటి మంచి కార్యం ప్రపంచం అంతా జరగాలి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఉంటాడు, తిరుపతి వెంకటేశ్వర స్వామి. అయితే వెంకటేశ్వర స్వామి స్వయంగా చెప్పలే, దానికి సంబంధించి మధ్యలో ఎవరు కూడా లేరు. అంటే మీలాంటి అంటే దేవుడికి ఇది చేయాలి, దేవుడికి అది చేయాలని వెంకటేశ్వర స్వామి స్వయంభుగా ఉన్నాడు. అక్కడ వెళ్తూ ఉంటారు, వివిధ రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి పోతారు, వాళ్ళు స్వచ్ఛందంగా ఇస్తారు. మధ్యవర్తులే లేరు అంటున్నాడు, డైరెక్ట్ హుండీలో వేస్తారు. ఇప్పుడు మీకు ఇవ్వాలి కదా, యేసుక్రీస్తుకి ఇవ్వాలంటే మీకు ఇవ్వాలి కదా, మీకు ఇస్తే వాళ్ళు యేసుక్రీస్తుకి ఇచ్చినంత హ్యాపీగా ఫీల్ అవుతారు పబ్లిక్. సేవ చేస్తున్నప్పుడు ప్రవచనకర్తని పిలిచినప్పుడు కూడా అలాగే ఇస్తారండి. ఇంకేంటి, సేవ చేయడానికి మనం ఒక మనిషి కదిలాడు, మనిషి కదిలినప్పుడు ఖచ్చితంగా అవసరతలు ఉంటాయి. రైట్. ఇప్పుడు అన్ని మతాల గురించి మాట్లాడదాం. దేవుడు గొప్పోడా, మత ప్రచారకులు గొప్పోళ్ళ? అంటే దేవుడు గొప్పవాడా, మత ప్రచారకులు గొప్పవాళ్ళ? అంటే మీలాంటి వాళ్ళు అన్ని మతాలలో. మీకు ఆన్సర్ మీకే తెలుసు, దేవుడే కదా గొప్పవాడు, మతం కానే కాదంటున్నా నేను. కానీ దేవుడు పేరు చెప్పి మత ప్రచారకులు సంపాదించేది, మత ప్రచారకులు ఎర్న చేసేది, మత ప్రచారకులు కూడబెట్టుకునేది ఎక్కువ ఉంటుంది కదా ఎవరైనా కానీ అన్ని మతాలలో. రైట్, అది చెప్పేశారు మీరు, ఇంకేంటి మీరే చెప్పేశారు. ఒప్పుకుంటారా దీన్ని? ఉంది, ఒప్పుకునేది ఏముంది, అందులో మీరు కూడా భాగము అని అంటే. ఒకవేళ అది అందులో నేనే భాగం అయితే ఇప్పటివరకు నిజంగా నా వెనక చాలా ఉండాల్సిందే. ఏం సంపాదించలేదా మీరు? లేదు, ఈ స్టేజ్ మొత్తం సేవ వల్ల వచ్చిందే కానీ సంపాదించింది ఏమి లేదు. ఏం లేదు. మా నాన్నగారు కూడా ఏం సంపాదించలే, ఉన్నదంతా ప్రజాసేవకు పెట్టాడు. ఆయన నాస్తికుడు, కమ్యూనిస్టు సిద్ధాంతాలు ఆయనవన్నీ కూడా. ఆయన మొత్తం ఆస్తి అంతా ప్రజాసేవకు పెట్టేశాడు. కోటేశ్వరుని అయి ఉండాలి నేను లెక్క ప్రకారంగా, ఆస్తులన్నీ ప్రజాసేవకు పెట్టినాడు. అప్పట్లో ఆయన MA చదువుకున్నాడు మహానుభావుడు. ఏదో స్కూలో కాలేజో కట్టించాడు. స్కూల్ కట్టాడు, అవును కట్టాడు. దాదాపుగా 18 గ్రామాల వరకు ఆయన సేవ చేశాడు, దత్తత తీసుకొని. వాటర్ ట్యాంక్స్ కట్టించడం, రోడ్లు వేయించడం, ప్రజాసేవగా చాలా చేశాడు. రాజకీయ నాయకులతో పోట్లాడడం, సారాగాస్తుంటే ఉద్యమాలు చేయడం చాలా చేశాడు. మా తాతగారు కూడా స్కూల్ హెడ్ మాస్టరే. మీరు కూడా అంటే నాస్తికత్వంలో ఉండి ఆ లెగసీని కంటిన్యూ చేయలేకపోయినారు మీరు? అదే దేవుడు నాకు దొరికాడు, దేవుడే స్వరంతో పిలిచాడు. నాకు నిజం తెలిసి నాకు ఎలా ఊరుకోను, కానీ నాకు దేవుడు దొరుకుతానని భారతదేశంలో అందరికీ చెప్పాలనుకుంటాను. కిరణ్ గారు అంటే మీరు చెప్తున్నటువంటి వాక్యం ఏదైతే ఉందో, దేవుడు పిలిచిండు, దేవుడు కిరణాన్ని పిలిచిండు అని చెప్పి చెప్తున్నారు కదా, అది మీకు పిచ్చితనం లాగా అనిపిస్తుంది? చూడండి, నా అనుభవం గురించి నేను ఎవరికి నిరూపించక్కర్లా, నా ఓన్ ఎక్స్పీరియన్స్ నేను ఏం చేయను. నాకు నిజం తెలిసింది, సత్యం తెలిసింది, నాకు అది నా ఎక్స్పీరియన్స్, నా సొంత అనుభవాన్ని నిరూపించడానికి నేను ఏం చేయను. ఓకే, రైట్. అంటే బైబిల్లో దేవుణ్ణి, ఈ మాట మీకు అర్థమైందా? నా సొంత అనుభవాన్ని నేను అనుభవిస్తున్నాను, ఈ అనుభవానికి రుజువే నా జీవితం ఈరోజు. రైట్, ఓకే, ఫైన్, ఓకే.
బైబిల్ కావాలని చెప్పేసి బైబిల్లో యేసుక్రీస్తు అంటే ఒక పురుషుడిని దేవుడిగా చిత్రీకరించి పెట్టిరు కదా. వేదమే పురుషుడు అని చెప్పిందండి, ఇంకా అంతకంటే ఏం కావాలి? మళ్ళీ వేదాల గురించి కిరణ్ పాల్ గారు కంపేర్ చేస్తాను, మీరు కంపేర్ చేస్తే సమాధానం ఎందుకు చెప్తారు? ఎందుకంటే అందరికీ నిజమే కదా, మనం ఇది నమ్ముతున్నాం కదా, వాళ్ళని ప్రశ్నించడం రాంగ్ కదా, దాంట్లో ఉన్న సత్యం తెలుసుకోవాలని తపన రావాలి. దట్స్ ఇట్. వివాదాలు పోవాలంటే కంపారిజన్ రావాలి. నా కంపారిజన్ వల్ల ఎవరికి మనోభావాలను దెబ్బతినట్లేదు, ఎవరిని దూషించట్లేదు, ద్వేషించట్లేదు. ఇంతవరకు ఎవరిని వ్యక్తిగతంగా దూషించిన చరిత్ర నాకు లేదు. సత్యం చెప్పేవాడు ఎవరి పేరైతే వ్యక్తిగతంగా దూషించి చెప్పకూడదు. రైట్, ఓకే. మొన్న విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు యేసుక్రీస్తు ఏం చేస్తున్నానా? నేను అదే ప్రశ్న అడిగితే ఏం చేస్తారు? నేను అడుగుతున్నాను, గారు ఏం చేశారు మీరు చెప్పండి. అంటే లోకరక్షకుడు దేవుడు ఏమైనా కాపాడతాడు అని చెప్పేసి మీరు అన్నారు కదా, అంటుంటారు కదా. సో దానికి అదే మీకు అర్థం కావాలి. దేవుడు ఈ భూమి మీద విపత్తులు జరుగుతాయి, ప్రళయాలు వస్తాయని బైబిల్ చెప్పింది. ఓకే, మీరు బైబుల్ చెప్పింది అని చెప్పేసి దీన్ని బేసిక్గా తీసుకొని చెప్తా ఉన్నారు. కాలజ్ఞానం చెప్పింది కాల గ్రంథాలలో కూడా ఉంది అని అంటే దాన్ని మీరు పరిగణలోకి తీసుకుంటారా? ఉంది. విజయవాడ అమ్మవారి ముక్కుపుడుక వరకు వాటర్ వస్తే అంత జలమయం అయిపోతుంది అని చెప్పేసి చెప్పి ఉన్నాయి. ఉంది, చదివాను, దాంట్లో ఉంది. ఏది నమ్ముతారు మీరు? దాంట్లో ఉంది నమ్ముతారా, దీంట్లో ఉంది నమ్ముతారా? చూడండి, నేను మీకు విషయం చెప్తాను. ఇందులోనే కాదు, ప్రపంచంలో చాలా మంది జరగబోయే భవిష్యత్తును చెప్పారు, అవి నెరవేరినాయి, జరిగినాయి. దీని వెనకాల ఒక మిస్టరీ ఉంది. చెబితే నమ్మబుద్ధి కాకపోవచ్చు, కానీ ఒక మాటలో చెప్తాను. దేవుడు ఏం చేయబోతున్నాడో అవి చాలా వరకు పడిపోయిన కెరూబుకు తెలుసు. దీన్ని మీరు ఇంకొంచెం మాట్లాడి వివాదం చేయొచ్చు, మీకు మంచి కంటెంట్ ఇస్తున్నాను. పడిపోయిన కెరూబుకు తెలుసు ఆయన, అందుకే నీకు మరుగైనది ఏదీ లేదు, దానియేలు కంటే జ్ఞానం గలవాడు అని చెప్పాడు. సో అలా వాడికి తెలిసిన కొన్ని చెప్పిస్తున్నాడు మనుషుల ద్వారా. ఇది నా నమ్మకం. ఎవరు కెరూబు? ఎవరు ఇది నా పడిపోయిన కెరూబు. పడిపోయిన కెరూబు ఎవరు? పడిపోయిన కెరూబు ఎవరంటే మీరు అనుకున్న ఆన్సర్ నేను చెప్పట్లేదు. ఒక కెరూబు పడిపోయాడు, అందరినీ నేనే అని నమ్మిస్తున్నాడు, అందరినీ వాడి వైపు తిప్పుకోవాలనుకుంటున్నాడు, మనుషుల్ని వాడుకుంటున్నాడు. కెరూబు అంటే అంటున్నా దేవదూతల్లో ఒకడు, దేవుడు సృష్టించిన వాళ్ళలో ఒకడు. దేవుడు సృష్టించిన వాళ్ళలో ఒకడు. దేవుడు మనుషులనే కదా సృష్టించాల్సింది, మళ్ళీ దేవదూతలు ఎందుకు ఇంకా ఆయనకు సేవ చేయడం? మనుషుల కంటే ముందే దేవదూతలను సృష్టించాడు, ఆయనకు సేవ చేయడానికి, మనకు కూడా సేవ చేయడానికి. సేవ చేయడానికి అంటే కాళ్ళు ఒత్తడానికి ఇట్లా నాన్న, దాన్ని సేవ అనరు. అదొకటే సేవ అయితే ఇప్పుడు మేము దేవుని పని చేస్తున్నాం. దేవుని చిత్తం నెరవేర్చడం, దేవుడు చెప్పింది చేయడం, దేవుడు అనుకున్నది సాధించడం, దేవుడు ఆలోచనలు నెరవేర్చడం సేవ. రైట్. కాళ్ళొత్తడం అంటే గుర్తొచ్చిందన్న, కొంతమంది పాస్టర్లు ప్రేమతోటి వాక్యాలు చెప్పేటప్పుడు గురుకులాల్లో కూడా గురువు గారి పాద పరిచర్య చేసే సాంప్రదాయం మన దేశంలో ఉంది, దాన్ని తప్పుబట్టొద్దు. గురుకులాల్లో గురువుల పాద పరిచర్య చేయడం ప్రతి శిష్యుని కర్తవ్యంగా మన దేశం దాన్ని గొప్పదిగా భావిస్తుంది, ధన్యతగా భావిస్తుంది. అసలు ఆ కాన్సెప్ట్లో తప్పు భావించొద్దు. తల్లికి తండ్రికి కూడా మనం పాదాలు నొక్కుతాం. ఎస్, దాన్ని ఆ కాన్సెప్ట్ తప్పు పట్టే. ఒక పురుష పాస్టర్ కాళ్ళు నొక్కడంలో ఒక పురుషుడు నొక్కడంలో తప్పేం లేదు, కానీ మహిళలు నొక్కితే తప్పే కదా. చూడండి, మీరు సరిగ్గా అడుగుతున్నారు. ఈ ప్రశ్న కరెక్ట్గానే ఉంది. మీరే చెప్పండి నాకు, తండ్రి పురుషుడే, కూతురు కాళ్ళు నొక్కాల్సి వచ్చింది, ఏమని దానికి మీరు బంధం పెడతారు? ఓకే, అంటే ఆలోచించుకోండి. ఇప్పుడు తండ్రి అని అంటే పూర్తి బాధ్యత. తల్లి కడుపులో ఆ కూతురు ఉన్నప్పటి నుంచి ఆమెను ఏ విధంగా పెంచాలి, ఆమెను కలెక్టర్ చేయాలా, డాక్టర్ చేయాలా అని ఓ పరితపిస్తా ఉంటూ పెంచుతూ వస్తాడు. కానీ ఆ పాస్టర్కు చూడంగానే అందంగా ఉన్నది, అమ్మాయి లాగా ఉన్నది, అమ్మాయి అని చెప్పి అలాంటి వారితో పాస్టర్తో పోల్చకండి, అలాంటి వారిని పాస్టర్తో పోల్చకండి దయచేసి. వ్యక్తులు తమ సొంత బుద్ధితో తప్పు చేస్తే తమ వృత్తికి కాదు కలంకం, తమకే కలంకం. రైట్, ఓకే. మొన్న పశ్చిమ బెంగాల్లో ఒక దుర్ఘటన జరిగింది. ఒక దుర్మార్గుడు ఒక అమ్మాయిని కిరాతకంగా కొంతమంది టీం తోటి రేప్ చేసిండు కదా. చూడండి, దేవుడు అలా ఆపాల్సి వస్తే మొదట పండు తినేటప్పుడే ఆపాలి అవని. దేవుడు అలా ఆపాల్సి వస్తే పురాణాల ప్రకారంగా ఎన్నో సంఘటనలు జరగకుండా. దేవుడు అంటే యేసుక్రీస్తు కదా. మీరు నమ్ముతున్నారా ఫైనల్? అంటే మీరు మీ విషయంలో యేసుక్రీస్తు త్రియేక దేవుడే దేవుడని నేను నిరూపించాను, నమ్ముతున్నాను, అదే సత్యమని. రైట్, మీరు దేవుడు అనకండి, ఇక యేసుక్రీస్తు అని అనండి. మీరు దేవుడు అని ఎందుకు అంటున్నారు? ఆయనే దేవుడు కదా. దేవుడు అంటే దేవుడే, మీరు అంటున్న దేవుడే యేసుక్రీస్తు అంటున్నారు కదా. యేసుక్రీస్తు అనండి అంటున్నా. యేసుక్రీస్తే దేవుడు. యేసుక్రీస్తే దేవుడు. సరే రైట్, మీరు అట్లే మాట్లాడండి. సరే, ఎందుకు ఆపలేదు చెప్పండి. అది పండు కాడా ఆపిన మీరు? అవ్వ పండు తినే కాడా?
అదే చెప్తున్నాను, దేవుడు ఈ భూమి మీద న్యాయం ఏమిటో, ధర్మం ఏమిటో, సత్యం ఏమిటో నేర్పించాలనుకుంటున్నాడు. అందులో కొన్నిటిని జరగనిస్తున్నాడు. అప్పుడే మనకు వివేకం వస్తుంది. ఆయన చేయట్లా, ఆయన చెయ్యట్లేదు. జరుగుతున్న విపత్తులన్నిటికీ ఆయన కారణం అనేది నిజం కాదు. జరుగుతున్న మంచికి మాత్రం యేసుక్రీస్తే కారణం. దేవుడు మంచి చేస్తాడు కాబట్టి, దేవుడు మంచి చేస్తాడు. అంటే మంచి చేస్తానేమో దేవుడు, చెడు చేస్తానేమో విపత్తులు. అదే చెప్తున్నాను, దేవుడు మంచి చేస్తాడు, ఆయన చెడు చేయడు. అందుకే ఎవరైనా మనకు మంచి చేస్తే దేవుళ్ళ వచ్చావయ్యా అని అంటారు సహజంగానే. మరి చెడు చేసిన ఎందుకన్నారు? ఎందుకంటే మంచి దేవుడు, చెడు అపవాది, చీకటి, సాతాను. ఇప్పుడు ప్రపంచం మొత్తం గడగడలాడింది ఎక్కడ అని అంటే కరోనా టైంలో. కరోనా టైంలో వ్యాక్సినేషన్ కోసం, కరోనాకు సంబంధించినటువంటి మందు కోసం చాలామంది విశ్వ ప్రయత్నాలు చేశారు. చివరికి వ్యాక్సిన్ వచ్చింది. ఆ వ్యాక్సిన్ కనిపెట్టింది ఎవరంటే మనుషులే కదా. దేవుడు ఏం చేసిండు? దేవుడే అప్పుడు మనుషులు. ఆ ప్రశ్న అందరికీ వర్తిస్తుంది. దేవుడు ఉన్నాడని నమ్ముతున్న అందరికీ వర్తిస్తుంది. అదే జ్ఞానం, అదే జవాబు. నేను అదే చెప్తాను. యేసుక్రీస్తు ఎందుకు రాలేకపోయిండు? యేసుక్రీస్తు ఎందుకు కాపాడలేకపోయారు? సరే, వీళ్ళంతా దేవుళ్ళు కాదని మీరు నమ్ముతారు కదా. హిందూ ధర్మం ప్రకారం హిందూ చూడండి క్రాంతి గారు, నేను వాళ్ళని దేవుడు కాదు అని ఇంతవరకు నా నోటితో నేను చెప్పలే. నమ్ముతారు కదా అని అంటున్నాను. నేను ఏం చెప్తున్నానంటే, సర్వ సమాజానికి దేవుడు ఒక్కడే అని తెలుసుకోండి. నేను తెలుసుకున్నాను నా పరిశోధనతో. ఆయన పేరు నజరేయుడైన యేసు. రైట్. ఇప్పుడు మీరు యేసు, నజరేయుడైన యేసు అంటున్నారు కదా. ఎక్కడ పుట్టిండు? ఇజ్రాయెల్. భూమికి మధ్య ప్రాంతం. ఇజ్రాయెల్లో ఇప్పుడు యేసుక్రీస్తును కొనియాడుతుర్రా, మొక్కుతారా? ఇజ్రాయెల్లోనే. అదే చెప్తున్నాను. ఇజ్రాయెల్ దేశంలో ఆయన అవతరించిన సంగతి తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు, దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. అలా వ్యతిరేకిస్తాను ముందే ప్రవచనాలు కూడా ఉన్నాయి బైబిల్. ఆయన రాకముందే రాశారు. ఎందుకంటే శిలువ యజ్ఞం జరగాలి కాబట్టి, ఆయన మరణించాలి కాబట్టి ఆ అపోజిషన్ ఉంటుంది అని ముందే బైబిల్ గ్రంథంలో ప్రవచన రూపంలో రాయబడింది. అసలు ఇజ్రాయెల్లో ఆయన నమ్మిన వారే కదా ఈరోజు ప్రపంచమంతటా ఆయన శిష్యులు ప్రకటించారు ఆయన్ని. ఇప్పటికీ ఆయన వస్తాడు, మెస్సయ్య వస్తాడని ఇప్పటికీ నమ్ముతున్నారండి. ఓకే, ఆ మెస్సయ్యే క్రీస్తు అనేది మా సువార్త. అండ్ ఇంకొక ప్రశ్న ఏంటంటే, మనం ఇందాక మాట్లాడుతూ నేను అడగలేకపోయినా దాన్ని. మీరు ప్రసాదం గురించి వచ్చినప్పుడు ప్రసాదం మీరు తినను అని చెప్పేసి చెప్పారు. దాని తర్వాత ఫ్లడ్స్కి సంబంధించి కూడా నేను అడిగిన, ఫ్లడ్స్లో మీరు ఉంటే అని చెప్పేసి. రైట్. మోస్ట్లీ అంటే ఎక్కువ శాతం ఈ రైతాంగం అంతా డిపెండ్ అయ్యిందంతా రైతు వ్యవస్థ పైన, లేకపోతే ఈ వ్యవసాయం పైన డిపెండ్ అయిందంతా కూడా హిందువులు ఉంటారు. హిందూ పర్సెంటేజ్ ఎక్కువ కాబట్టి పండిస్తారు కదా. భూమి పూజ చేసి వరి పంట. అన్నం ఎందుకు తింటారు? అసలు నేను వాడే లాజిక్ అది. ప్రతి సభలో క్రైస్తవులకు ఇదే చెప్తున్నాను, నేను హెచ్చరిస్తున్నాను. నేను వివేకం కలిగించడానికి ఆత్మదేవుడు నాకు ఇచ్చిన ఆలోచన పంచుతున్నాను. ఏమిటంటేనండి, అది ప్రసాదం కాదు, అది వృత్తి ధర్మం. వృత్తి ధర్మానికి ప్రసాదానికి వ్యత్యాసం కదా. చెప్తాను నేను. వరి మొత్తాన్ని దేవానికి సమర్పితం అంటే అది ప్రసాదం అవుతుంది. నా వృత్తిని దీవించు, కష్టాన్ని దీవించు అనేది ప్రసాదం అవ్వదు, వృత్తి ధర్మం అవుతుంది. ఆటో వాడు కూడా ప్రారంభించేటప్పుడు దేవుని మొక్కుకొని ప్రారంభిస్తాడు, బస్సు వాడు కూడా ప్రారంభిస్తాడు. ఇలా అందరూ తమ వృత్తి ధర్మాలు చేస్తూ ఉంటారు. వృత్తి ధర్మానికి, పూజకి, ప్రసాదానికి చాలా వ్యత్యాసం ఉంది. అన్నీ ఎరిగి అన్నీ తెలుసుకొని పరిశీలించిన తర్వాత ఈరోజు నేను సమాజానికి చెప్తున్నాను. అంటే తినొచ్చు, అదైతే తినొచ్చు, పాసిబిలిటీస్ ఉన్నాయి, లేవు కాబట్టి తప్పదు. ప్రసాదం కాదు, ప్రసాదం కాదని కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రసాదం నేను ఎందుకు తినను? ఇప్పుడు దేవుడి దగ్గర ఒక్క నిమిషం అన్న క్లియర్గా, ఇప్పుడు వినాయకుడి దగ్గర పెట్టినటువంటి ప్రసాదం మీరు వినాయకుడే దేవుడు కాదని చెప్పేసి నమ్ముతారు. యేసుక్రీస్తు మాత్రమే దేవుడు నమ్ముతారు. వినాయకుడి దగ్గర పెడితేంది, లేకపోతే ఇంకొక దేవుడి దగ్గర పెడితేంది, అది ప్రసాదం పెడితేనే నిషిద్ధం. అందుకే చెప్పాను, యేసు ప్రభు రూపం ముందు పెట్టినా నిషిద్ధమే. ఒక రూపం ముందు పెట్టనే వద్దు. ఒక రూపం ముందు అని అంటే, ఇప్పుడు పొలాన్ని కోసే ముందు, లేకపోతే పొలం పండించే ముందు రైతు ఖచ్చితంగా ఒక రాయి పెట్టి, ఆ రాయికి బొట్లు పెట్టి మరీ చేస్తాడు. అదే మొత్తం వరి మొత్తం పెట్టడే. వరి మొత్తం కాదన్న, కోసేటప్పుడు లేకపోతే నాటేటప్పుడు పెడతాడు. అంతవరకే నిషిద్ధం. తీసేటప్పుడు నిషిద్ధం, అంతవరకే. ఎందుకంటే అది ప్రసాదం అవుతుంది. రైట్. ఒక పెద్ద అండాలో, ఒక పెద్ద గిన్నెలో ప్రసాదం అంతా వండి, ప్రసాదం అంతా తీసుకొని పోయి దేవుని ముందు పెట్టరు. మరి దాంచలు కొంచెమే తీసుకొని పోయి దేవుడి ముందు పెడతారు. అది గుడిలో జరుగుతుంది, గుడిలో పెడతారు. ఇది మీరు తినొచ్చా? అండాలో ఉన్నది మీరు తినొచ్చా? గుడిలో జరిగేది కదా మీరు చెప్పేది. గుడి ప్రాంగణం మొత్తంలో దాన్ని వండడమే ప్రసాదం అనే ఉద్దేశంతో వండుతారు. ఉద్దేశం సరిపోయింది కదా. ఉద్దేశం ఉంటే అంటే ఇక్కడ ఉద్దేశమే. మీరు ఉద్దేశం ఉంటే తినరా, లేకపోతే లేదు ఉద్దేశమేనండి. విశ్వాసానికి ఉద్దేశమే పునాది. ఓకే, ఉద్దేశంతో పెడితే మాత్రమే తినరు మీరు, ఉద్దేశం కాకుండా తింటారు. అంటే అదే ప్రసాదాన్ని, అంటే ఇది ప్రసాదం కాదు అన్న ఉద్దేశంతో మీకు పెడితే తింటారు. సరే, మీకు క్లియర్గా చెప్పనా? మీరు ఒకటి నాకు ఇచ్చారు, ఇప్పుడు భోజనం టైం అయింది అని చెప్పేసి మీరు ఏదో నాకు ఇచ్చారు, మీ దాంట్లో నుంచి తీసి, అది ప్రసాదం అని నాకు చెప్పలా.
నేను తినేసాను, నాకేం అవ్వదు, కానీ నేను తినే ముందు ఒకటి చేస్తాను, నాకు తెలియకుండా నా చేతికి వచ్చింది కాబట్టి ప్రార్థన చేసి దీన్ని పరిశుద్ధపరచు, పవిత్రపరచు అని అడుగుతాను. రైట్, ఓకే. ఆ ప్రార్థన దాన్ని పరిశుద్ధపరుస్తుంది. తెలియకుండా నా దగ్గరికి ఏదైనా వస్తే నా ప్రార్థనే నాకు ఆయుధం. రైట్. తెలిసి వస్తే నా నిష్ఠ, నా దీక్ష మీకు చెప్తాను, మీరు నాకు ఎలాగో ఇవ్వరు. ఓకే. ఎందుకంటే మీరు మరి అట్లాంటప్పుడు నేను ఏమంటున్నా అంటే, వినాయకుడి దగ్గర పెట్టింది లడ్డు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, మీరు పరిశుద్ధమైన గ్రంథం ఉంది మీ చేతిలో, మీరు పరిశుద్ధులు కాబట్టి పూజ చేసుకొని మీరు ప్రేయర్ చేసుకొని తినండి, తప్పేమో. సింపుల్గా తెలిసినాక నేను ప్రార్థించిన అది ఫలించదు, అది రాంగ్. తెలియకుండా వస్తే దానికి ప్రార్థన. రైట్, ఓకే, ఇది క్లియర్. ఇంకొక, మీరు హోటల్స్లో ఫుడ్ తింటారా? ప్రార్థన చేసుకునే తింటాను. మటన్ తింటారా? మీరు నెక్స్ట్ అడిగే క్వశ్చన్ ఇదని నాకు అర్థమైంది. మటన్ తింటారా? మటన్ వాడు కూడా అక్కడ అలాల్ చేసి మొక్కి చేస్తాడు. మీరే అడగండి. అసలు ఇవన్నీ చేశాను నేను. నేను మొత్తం ఇవన్నీ ప్రకటిస్తూ వస్తున్నాను. నేను ఈ లాజిక్స్ అన్ని తినకూడదు, మరి తింటారు. అదే చెప్తున్నాను వినండి. మటన్ కూడా ఒకవేళ హలాల్ చేసి ఇదంతా చేసి పెడతాడు కదా, తినకూడదు అనేది మీ సిద్ధాంతం. మీరు చెప్తే నేనేమంటానంటే, వృత్తి ధర్మంగా చేస్తున్నాడు, అక్కడ నైవేద్య ప్రస్తావన లేదు. మొక్కుతాడు, ఖచ్చితంగా మొక్కుతాడు, అంతేగాని అల్లా ఇదంతా నీకే అనడండి, అనడు. అలాంటి ప్రస్తావన వస్తే తినకూడదు. అది వృత్తి ధర్మంగా ఇది చేసినప్పుడు ఇది చెయ్యండి అని అంటారు. అయ్యో ఒక ప్రాణిని నేను చంపుతున్నాను అనే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఒక క్రియేట్ అవుతుంది మనిషి మనస్సాక్షికి. అందుకు అది జరుగుతుంది అక్కడ, అంతే తప్పించలేదు. అక్కడ అసలు లేదండి. నేను అదే చెప్తున్నాను. కానీ ఒక హోటల్ వాడు, ఒక రెస్టారెంట్ వాడు మొక్కుకునేంత వరకు రెస్టారెంట్లో పని జరిగించుకోడు. అందుకే నేను ఏమంటానంటే అది కూడా వృత్తి ధర్మమే. వృత్తి ధర్మానికి ప్రసాదానికి చాలా వ్యత్యాసం ఉంది. అర్థం చేసుకుంటే మనం భారతదేశంలో ప్రశాంతంగా దేవుని ప్రకటించుకోవచ్చు. ఓకే. ఇప్పుడు రైస్ డిపోలలో కూడా దేవుని పెట్టుకొని మొక్కుతారు వాళ్ళు. రైస్ అక్కడ కూడా రైస్ మొత్తం ప్రసాదం కాదు, వృత్తి ధర్మం. మాత్రం. వృత్తి ధర్మానికి ప్రసాదానికి వ్యత్యాసం ఉంది. కానుకల పేరిట లేకపోతే దశమ భాగాల పేరిట భారీ వసూలు చేస్తారా? భారీ వసూలు అనే ప్రస్తావన రాంగ్. అసలు దాని ద్వారా మోసం జరుగుతుంది అనేది రాంగ్. నేను దానికి నిరూపణగా వీడియోస్ చేశాను. రైట్, ఓకే. అండ్ చర్చిలు కడతారు కదా వసూళ్ళు చేసి, ఆ చర్చిలు ఎవరి పేరు పైన ఉంటాయి? వసూళ్ళు ఇచ్చినటువంటి చాలా వరకు పాస్టర్ గారుల పేరు మీదే ఉంటాయి, లేదంటే సంస్థల పేర్ల మీద ఉంటాయి. పాస్టర్ల పేరు మీద ఎందుకన్నా? పాస్టర్ల పేర్ల మీద ఎందుకు అంటున్నా అంటే, కానుకలు ఇచ్చిందంతా కూడా క్రైస్తవులు కదా. ఎక్కడైనా వాళ్ళకి సంస్థలు లేకపోతే పర్సనల్గా చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకది వాళ్ళ పేరు మీదే ఉంటాయి. ఎందుకంటే అప్పులు చేసి కూడా తీసుకొచ్చి కడతారు. మీకు తెలుసా సేవకులు ఎంత కష్టపడతారు? కొందరి జీవితాల్లో సొంత పిల్లలకు పెట్టుకోవడానికి ఉండదు, అయినా సరే మీటింగ్స్ పెట్టి సేవ చేసి సంఘాలు కట్టి ప్రాణానికి తెగించి సేవ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడి ఇబ్బంది పడి మళ్ళీ సేవ చేశారు మళ్ళీ వాళ్ళు. అలాగా సేవకులు ఈ భూమి మీద చాలా కష్టపడుతున్నారు. ఎవరు నేను చెప్తున్నాను కదా, వ్యక్తిగతంగా పడిపోయిన వాళ్ళు తప్పులు చేసిన వాళ్ళని చూపించి సేవకులు అనకూడదు, క్రైస్తవ్యాన్ని అనకూడదు, వాళ్ళనే అనాలి, పర్సనల్గానే అనాలి అంతే. అది కూడా నిజానిజాలు తెలుసుకొని పూర్తిగా నిజమైతేనే అనాలి. ఎవరో నిందిస్తే ఎవరో మాట్లాడితే పరిశీలించకుండా ఒక్క సైడ్ విని మాట్లాడేవాడు అసలు ధర్మస్థాపకునికి పనికిరాడు. రైట్, ఓకే. ఇప్పుడు క్రైస్తవం ఈ మాట మీరు క్లియర్గా వినిపిస్తారుగా సమాజానికి, ఎందుకంటే ఇలాంటి స్టేట్మెంట్స్ కావాలి. ఒక్క సైడ్ విని ఒక్క సైడే మాట్లాడి ఒక్క సైడే ఆలోచించి ఎవరైతే నిందలు మోపుతారో అసలు వాళ్ళు మనిషే కాదు, ధర్మస్థాపనకు వాళ్ళు పనికిరారు అసలు. సరే, ఓకే. ఇప్పుడు క్రైస్తవం అంటే ఎక్కువ పాశ్చాత్య దేశాలలో అంటే అమెరికా లేకపోతే యూరోప్ ఇతర దేశాలలో కొంచెం దానికి ప్రేమ ఎక్కువ ఉంటుంది, దాన్ని ఎక్కువ నమ్ముతూ ఉంటారు కదా క్రైస్తవం పైన. అండ్ అక్కడ నుంచి కొంతమంది పెద్దలు కూడా ఇక్కడ వస్తే విజిటింగ్ చేస్తూ వాళ్ళు చారిటీలు కూడా చేస్తారు పెద్ద మొత్తంలో. బట్ ఇదేంటంటే చిన్నగా ఒక చిన్న ఫంక్షన్ చేసి చర్చిలో బగారా పెట్టి లేకపోతే కోడి పొలావు పెట్టి ఏదో ఒకటి పెట్టి దానికి ఈడ 100 రూపాయలు ఖర్చు వస్తే ఒక ప్లేట్కు 1000 రూపాయలు ఖర్చు అయిందని చెప్పేసి అక్కడ పాశ్చాత్య దేశాల నుంచి వసూళ్లు చేస్తారట. నిజమే. మీరు గవర్నమెంట్లు చేసేది చెప్తున్నారు. ఈ భూమి మీద గవర్నమెంట్లు కూడా అలాంటి లెక్కలే రాస్తున్నారు. నాకు ఒక డౌట్ అండి, గవర్నమెంట్లు అన్ని సొంత ఆటోలు సొంత వెహికల్స్ అన్ని కొనుక్కోవచ్చు కదా, అద్దెకి ఎందుకు నడుపుతారు? ఎందుకు మళ్ళీ లెక్కలు రాస్తారు? గవర్నమెంట్కి సొంత ఆస్తి ఉండొచ్చు కదా, నడుస్తుంది కొంత. నేను అదే చెప్తున్నాను, మనుషులు తమ స్వలాభం కొరకు చేసేదాన్ని క్రైస్తవ్యానికి బైబుల్కి అసలు ఆపాదించనే వద్దు. ఇన్నాళ్ళు అదే బురద జల్లుతున్నారు కరుణాకర్ సుగుణ గారు, అదే బురద జల్లుతున్నారు రాధా మనోహరన్ దాస్ గారు. దేవుడు వాళ్ళకి దీర్ఘాయుష్ని ఇవ్వాలి, వాళ్ళకి సత్యం తెలిసే వరకు వాళ్ళు బాగుండాలి. అంటే బాగుండాలంటారు సావురు తొందరగా. అయ్యో నేను అదే అంటున్నాను. చూసారు నా మాటకు అర్థం ఏంటి? దీర్ఘాయుష్ కలిగి సత్యం తెలుసుకునే వరకు బాగుండాలి వాళ్ళు.
ఖచ్చితంగా బాగుండాలి. నేను ప్రేయర్ చేస్తున్నాను. అంటే నిజంగా అంటే మీరు మనస్ఫూర్తిగా దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాను కదా, ఆయన నన్ను చూస్తున్నాడనే స్పృహతో చెప్తున్నాను. ఎటువంటి కోపం లేదు, వాళ్ళందరూ బాగుండాలి. ఎటువంటి కోపం లేదా వాళ్ళపైన? ఎందుకుంటదండి అస్సలే. వాళ్ళు నన్ను ఏమన్నా అన్నారా? దేవుణ్ణి అంటున్నారు వీళ్ళు. దేవుడు అంటే మీకు ఆయన వాళ్ళకు కూడా దేవుడే కదా. ఇప్పుడు నా తండ్రిని ఒకడు అంటున్నాడంటే వాడు నా తమ్ముడైతే నేను ఎందుకు కోపగించుకోవాలి? చెప్తానరే తండ్రిని అంటావా, పద్ధతి ఉందా సాంప్రదాయంగా అని అంటానే కానీ వాడిని ఎందుకు నేను చావాలని కోరుకుంటాను? తమ్ముడు కదా. అట్లా అందరం అన్నదమ్ములం, మనందరికి ఆయనే దేవుడు. ఆయన తండ్రి అనుకోవట్లేదు కదా, వాళ్ళు తండ్రి అనుకోవట్లేదు. స్పృహ వస్తుంది, యేసుక్రీస్తు తండ్రి స్పృహ వస్తుంది. కరుణాకర్ గారికి కూడా క్రీస్తే తండ్రి లేని వాడు తండ్రి కాదు అని అంటున్నారు వాళ్ళు. రాధా మనోహరన్ దాస్ గారికి కూడా క్రీస్తే దేవుడు. మీకు నాకు అందరికి క్రీస్తే దేవుడు, త్రియేక దేవుడు. యేసు దేవుడైతే యెహోవా ఎవరని అడిగితే దానికి కూడా నేను జవాబు ఇచ్చాను ఆధారాలతో.